కన్యాదానం. పెళ్లికి ముందే నాటకాలు మొదలు పెట్టారంటే మీది పరువు మర్యాద లేని ఫ్యామిలీ అని బాగా అర్థమైంది. నిన్ను పంపించడానికి మీ నాన్నకి బుద్ధి లేకపోతే ఇలా రావడానికి ఆడపిల్లవి. నీకు బుద్ధి ఉండక్కర్లే. బుద్ధి ఉండబట్టే వచ్చా. మా ఇంట్లో వాళ్ళకి తెలియకుండా వచ్చాను అని చెప్పినా అర్థం చేసుకోకుండా మా నాన్నగారి గురించి మా ఫ్యామిలీ గురించి చీప్ గా మాట్లాడుతున్న నీకే ఆ బుద్ధి లేదని అర్థమైంది. మీ ఉంగరం మీకు ఇచ్చేశాను కాబట్టి మా వాళ్ళు మీకు ఇచ్చిన 20 లక్షల అడ్వాన్స్ త్వరగా మా ఇంటికి పంపించండి. వస్తాం. నిన్ను చేసుకోబోయేవాణ్ణి నేనున్నానన్న భయం కూడా లేదా నీకు? ఆత్మాభిమానం దెబ్బతింటున్నప్పుడు ఎవ్వరికీ భయపడాల్సిన అవసరం లేదు. నేను నీకు కాబోయే భార్యనన్న కనీస జ్ఞానం నీకుంటే నీకు కాబోయే భార్యని అవమానిస్తున్న నీ తల్లిని తప్పమ్మా అని ఒక్క మాట అనలేకపోయావు. భార్య గౌరవాన్ని ఆత్మాభిమానాన్ని కాపాడలేని నీలాంటి వాడికి పెళ్ళెందుకు? చెయ్యెత్తడం నాకు వచ్చు. అబ్బాయి ఎలా ఉన్నాడు? ఎలా ఉన్నాడంటావేంటోదినా? చిరిగిపోయిన రూపాయి కాగితంతో లాటరీ టికెట్ కొంటే బంపర్ ప్రైజ్ తగిలినట్టుగా ఉంది నీ కొడుకు పరిస్థితి. వాళ్ళ మామ పెద్ద కాంట్రాక్టర్, కోటీశ్వరుడు, ఒక్కతే కూతురు. నేను ఎవరో తెలియకపోయినా ఎంత మర్యాద చేశారనుకున్నావు? అక్కడ నీ కొడుకు అదృష్టం చూసి నా కడుపు నిండిపోయిందనుకో. నిజంగానా? కొన్ని రోజులు ఓపిక పట్టావంటే నీ కొడుకు కోడలు నీ ఇంట్లోనే ఉంటారు. ఆ రోజు ఎంత త్వరగా వస్తుందా అని ఎదురు చూస్తున్నాను. ఇష్టం లేనప్పుడు ఈ సంబంధం మాకొద్దని మీరే చెప్పొచ్చుగా. మీ అమ్మాయితో చెప్పించి మమ్మల్ని అవమానించడం దేనికి? గారు, మీ సంబంధం వదులుకోవాలన్న ఆలోచన మాకెవ్వరికీ లేదు. మా అమ్మాయి మీ దగ్గరకు వచ్చిందన్న విషయం కూడా మాకు తెలీదు. షట్ అప్! మీరు చెప్పే స్టోరీలు వినడానికి నేను ఫోన్ చేయలేదు. పరువు మర్యాదల గురించి నాకేం తెలియదని బాగింది. నేను ఈ పెళ్లి చేసుకోనని చెప్పింది. నిశ్చితార్థం ఉంగరం తీసి నా మొహాన కొట్టెళ్ళింది. నా పెళ్లికి కట్టిన డబ్బు కోసం మీరెంత కష్టపడుతున్నారో నాకు తెలుసు. నా కారణంగా మీరు కష్టపడకూడదని, అవమానాలు పడకూడదని వద్దని చెప్పేశాను. అయినా ఎందుకు ఇలా చేసావమ్మా? నా పెళ్లి చేయడం మీ ఒక్కరి సమస్య కాదు నాన్న, నా సమస్య కూడా. అర్థం చేసుకోండి. ఈ ఇంట్లో నన్ను అర్థం చేసుకునే వాళ్ళు ఎవరూ లేరు. నేనందరికీ భారమైపోయాను. ప్రేమ మనుషుల్ని మనసుల్ని కలుపుతుంది అనుకున్నాను, కానీ గుండెల్లో బాధని మిగిల్చి ఇలా అనుబంధాలని దూరం చేస్తుందని అనుకోలేదు. నా గుండెల్లో ఉన్న అర్చనని చివరిసారిగా చూసుకునే అదృష్టం కూడా లేకుండా పోయింది. ప్రేమించటం నాదే తప్పు. ప్రేమించిన మనిషికి ప్రేమని చెప్పలేని నాలాంటి పిరికివాళ్ళు ప్రేమించకూడదు. నాలా బాధపడకుండా నువ్వైనా సంతోషంగా ఉండు అర్చన. అందరూ నువ్వు చేసింది తప్పనుకుంటారు, కానీ నువ్వేంటో, నీ మనసేంటో ఓ తండ్రిగా నాకు తెలుసమ్మా. తండ్రిగా నా స్మరణ నా పిల్లల జీవితాల మీద పడుతుంటే బాధపడటం తప్ప ఏం చేయలేకపోతున్నాను. నా వల్ల మీకు అవమానం జరిగితే నా మీద నాకే అసహ్యం వేస్తుంది. నేనెందుకు పుట్టానా అని కోపం వస్తుంది. ఆ కోపాన్ని చల్లార్చుకోవడం కోసం, మీకు మరిన్ని అవమానాలు జరగకుండా ఉండడం కోసమే నేను ఇలా చేయాల్సి వచ్చింది నాన్న. కన్యాదానం.